ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరిచయం చేసింది ఎలాగో చూశారు కదా. ఇంత మంచివాడు అసలు ఈవీఎం పగలగొట్టడం అది ఆశ్చర్యంగా ఉంది. పైగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిపోయింది. ఆ వీడియో చూశారు. అందరూ చూస్తూ ఉండగానే ఈవీఎంని ధ్వంసం చేస్తున్నారు. పైగా అక్కడ కెమెరాలు ఉన్నాయి, అడుగడుగున నిఘా ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ పరిశీలిస్తూ ఉంటుంది అనేది ఏమీ లేకుండా ఆ రకంగా విధ్వంసం సృష్టించి ఆ నియోజకవర్గం మొత్తం కూడా అల్లర్లు చెలరేగే రకంగా వ్యవహరించారు. ఇవాళ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు విదేశాలకు వెళ్ళారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది మరికొద్దిసేపట్లో ఎన్నికల సంఘమే తేల్చుతుంది. ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండుకొనేసి ఈవీఎంని ధ్వంసం చేశాడంటే ఇంతకన్నా సిగ్గుమాలని చేది ఇంకోటి ఉండదు. పైగా ఇటువంటి నీచుణ్ణి, నికృష్ణుని, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేనివాడిని, పబ్లిక్ మ్యాండేట్ అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అంటే గౌరవం లేని వ్యక్తిని మన ముఖ్యమంత్రి గారు మంచివాడు, సౌమ్యుడు, నిగర్వి, నిరాడంబరుడు, నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు, ఈయనకి మళ్ళీ ఓటేసి గెలిపించండి, ఈయన్ని మరింత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తావా? ఏమి నీ ముఖ్యమంత్రి పీఠం ఏమని ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇటువంటి నీచుడికి సిగ్గుందా? పైగా ఇంకొక విషయం నేను చెప్తున్నాను, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సిగ్గుతో తలదించుకోవాలి. షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది పోలీస్ మెషినరీ. ఎందుకంటే 13వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే, 13వ తేదీ ఘటన జరిగితే ఈరోజు 21, 22 కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియోలు చూసి ఆదేశాలు జారీ చేస్తే కానీ అరెస్ట్ చేయడానికి మీరు బయలుదేరరా? అంటే ఢిల్లీలో ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అలర్ట్ అయ్యింది. అలర్ట్ అయ్యి అతనికి అరెస్ట్కి ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు తడుముకొని ఇప్పుడు పరిగెత్తున్నారు అరెస్ట్ చేయడానికి. వారం 10 రోజులు మొద్దు నిద్రపోతున్నారా? ఎప్పుడు పోలింగ్ పూర్తయింది? ఎప్పుడు ఈవీఎం మిషన్లు అతను పగలగొట్టింది? పైగా ఇంకొక విషయం, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, వాట్ ది హెల్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈస్ డూయింగ్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, ఆర్ఓ ఏం చేస్తున్నాడు? కనీసం ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి. స్థానిక విఆర్ఓ కంప్లైంట్ ఇస్తాడు. విఆర్ఓ ఏమని కంప్లైంట్ ఇస్తాడు? గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారా ఈవీఎం మిషన్ ని? ఏం మాట్లాడుతున్నారు? ఏం కంప్లైంట్ రాస్తున్నారు? గుర్తు తెలియని వ్యక్తుల్ని అంటే నువ్వు విఆర్ఓ గుండుకుని ఒక ఎమ్మెల్యేని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండవా? ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో ఉంది. పోలీసులు మొద్దు నిద్రపోయారని చెప్తాను సార్ అండి. ఏబిఎన్ చర్చ ద్వారా మొద్దు నిద్రపోయారు. నేను అడుగుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1532 మంది పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింస, చంద్రగిరి అయితే మా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గారి పైన హత్యాయత్నం జరిగింది. మాచర్లలో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, ధర్మవరంలో జరిగింది, తాడిపత్రిలో జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గం ఇంత పెద్ద హింస జరిగితే 1532 మంది పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కేవలం 124 మందిని మాత్రం అరెస్ట్ చేస్తారా? అది కూడా చిన్న చితక నాయకుల్ని, చిన్న చిన్న చేపలను అరెస్ట్ చేసి పెద్ద చేపలన్నీ పారిపోయే విధంగా చేస్తారా? చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు హ్యాపీగా తిరుగుతున్నాడు. వాళ్ళు చిన్న చితక వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుతున్నారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పరార్, చిన్న చితక లీడర్స్ అరెస్ట్. తాడిపత్రులు చిన్న చితక లీడర్స్ అరెస్ట్. కేతిరెడ్డి, పెద్దారెడ్డి, వెంకటరామరెడ్డి హ్యాపీగా తిరుగుకుంటున్నారు. వాట్ ద హెల్ ది పోలీస్ ఇస్ డూయింగ్? ఇంత దౌర్భాగ్యం అయితే ఎట్లా? వీళ్ళ నేను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైన, పోలీస్ యంత్రాంగం పైన ఉంది. ఎలక్షన్ కమిషన్ కి ఏం ప్రత్యేకమైనటువంటి విభాగం ఉండదు. రాష్ట్ర పోలీసులే ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్షన్ తో చిత్తశుద్ధిగా ఎన్నికలు జరపాలి. పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన మీరు నమ్ముతారు నమ్మరో, మే 13వ తేదీన 14వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే దాదాపు 10 సెక్షన్లు, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ సెక్షన్ 131, 135, ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, పీడీ యాక్ట్, ఇన్ని యాక్ట్ల కింద, ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేయలేరా అండి? అరెస్ట్ ఎందుకు చేయలేదండి? అతను హ్యాపీగా జర్నీ చేసుకుంటూ హ్యాపీగా, నన్ను అడిగితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఉన్నా ఉంటాడు ఈ పిల్లిండి రామకృష్ణారెడ్డి.
అదే పార్టీలు ఉండి ఉంటాడు. సరే, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కేంద్ర ఏం ఎన్నికల- చెప్తారు? వారికి కూడా కేంద్ర పెద్దగా సమయం ఎన్నికల- ఇవ్వలేదు. 5 గంటల్లో అరెస్ట్ చేయాలంటూ చెప్పిన నేపథ్యంలో ప్రకటన వస్తుంది. ఏం జరిగింది అనేది చూద్దాం. ఇప్పుడు లక్ష్మణరావు ఒకటి సార్ ప్రసాద్ నేనేమంటే గారు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించేంత వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది? హ్మ్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా, మొత్తం ఢిల్లీలో ఉండే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందా? యా మీరేం చేయరా? మీ వల్ల